బ్రేకింగ్ న్యూస్. ఏపీ అమరావతి ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుళ్లూరు సమీపంలోని ఆర్వీఆర్ కంపెనీలో మంటలు చెందికాయి. 10 రోజుల క్రితం మెటీరియల్ తీసుకొచ్చి పక్కన ఉంచిన లారీ క్యాబిన్ లో వంట చేసుకుంటుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఇది 4వ అగ్ని ప్రమాదం. ఇప్పటికే వరుసగా 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై ఇప్పటికే సీఎం సీరియస్ అయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి? ప్రెసెంట్ మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు గ్రామం సమీపంలో ఆర్వీఆర్ సంబంధించినటువంటి కంపెనీ సమీపంలో ట్రాలీని నిలిపివించారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ అక్కడ క్యాబిన్ లో వంట చేసుకుండగా ఒకసారిగా మంటలు వ్యాపించి క్యాబిన్ అంతా కూడా ఉన్నటువంటి ఏపీ అమరావతి ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుళ్లూరు సమీపంలోని ఆర్వీఆర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 10 రోజుల క్రితం మెటీరియల్ తీసుకొచ్చి పక్కన ఉంచిన లారీ క్యాబిన్ లో వంట చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మంటలు ఎగసిపడడంతో లారీ క్యాబిన్ అంతా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి వరుస అగ్ని ప్రమాదాలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. ఎప్పటికే 3 అగ్ని ప్రమాదాలు సంభవించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంబంధించిన పట్ల కొంత ఆందోళన కనబడుతుంది. అయితే ఇది ప్రమాదం అంటే అక్కడ వంట చేసుకున్న ఈ ప్రమాదం జరగడం, ఎవరు ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్న ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి ఒక 200 మీటర్ల దూరంలో ఆర్వీఆర్ సైట్ కి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన పైపులు ఉండడం, ఒకవేళ మంటలు కనుక కొంత ఎక్కువ వ్యాపించి ఆ పైపులు అనుకుంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించేది. ఇప్పటికే ముఖ్యమంత్రి గాని అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లియర్ గా నిర్మాణ సంస్థలు చెప్పారు. అక్కడ మెటీరియల్ అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పినప్పటికీ కొంత సంస్థల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు పోలీసులు కూడా గత వారమే నిర్మాణ సంస్థలతో సమీక్ష నిర్వహించారు. పూర్తి నియమించుకోవాలి, సెక్యూరిటీ నియమించుకోవాలని చెప్పినప్పటికీ ఆ సంస్థలు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ట్రాలీకి సంబంధించినటువంటి ఆ క్యాబిన్ లో జరగడం, పూర్తిగా ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు, పోలీసులు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మంటల అదుపులో తీసుకొచ్చారు. ప్రసన్న, అయితే రాజేష్, ఇప్పటికే 2 సార్లు అమరావతి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు 3వ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి దీనిపై అధికారులు ఎటువంటి దృష్టి సారిస్తున్నారనుకోవచ్చు? ఖచ్చితంగా 3 ప్రమాదాల మీద ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. రాజధాని అమరావతి ప్రాంతానికి కొంత డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అలర్ట్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు గస్తీ కూడా పెంచినటువంటి నేపథ్యం. అయితే అనూహ్యంగా 8 గంటల ప్రాంతంలో ఆ క్యాబినెట్